హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే ఒక చిన్న వీడియోతో మేము ముందుకైతే వచ్చేసానండి. ఇదిగోండి, గారెలు చేద్దామని మొక్కజొన్న గారెలు పొట్టలు తెప్పించుకున్నానండి. తెప్పించి ఒలిసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. బెల్లం వేసి పట్టుకుంటానండి. బెల్లం వేసి ముందే పట్టుకున్నా. ఇదిగోండి పిండి, ఉప్పు కూడా వేసుకున్నానండి. చూడండి, బెల్లం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత గారెలు వేసుకోవడమేనండి. ఇవి 7 పొట్టలండి. ఇంత పిండి అయింది నాకైతే. మెత్తగా కూడా పట్టలేదండి, కొంచెం బరక కొంచెం పట్టుకున్నా. మెత్తగా అయితే బాగోదు నాకైతే అని కొంచెం బరకే పట్టుకున్నా. ఇప్పుడైతే వీటిని కాల్చుకుందామండి. నూనెలో వేసుకొని ఫ్రెండ్స్ చూసారా, నూనె పోసుకున్నానండి. నేనైతే నూనె పోసుకున్న వేడెక్కుతుంది. ఇప్పుడు నూనె వేడెక్కింది. ఇదిగోండి, కొంచెం అది వేసిన పర్వాలేదు, ఏగుతుంది. ఇప్పుడు చిన్న చిన్న గారెలు వేసుకుందాం. ఇట్లా వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలి. చిన్నగంటే చిన్నగా, పెద్దగంటే పెద్దగా, మన ఇష్టం. ఇక ఏ సైజు అంటే ఆ సైజు వేసుకోవచ్చు. నేను బెల్లం వేసిందండి. మిక్సీ పట్టేటప్పుడే బెల్లం వేసుకున్నా. బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్నా. బెల్లం ఉంటే బెల్లం, లేకపోతే చక్కెర ఉంటే చక్కెర, ఏదైనా. వీటిని మొక్కజొన్న గారెలు అంటారు మా వైపు అయితే. కొంచెం చాలా టేస్ట్ ఉంటాయి. లగ్గులక్కలు కలుపుకోవాలి. కానీ వీటికి బయటకైతే రాదండి, మంచిగా ఉడికిపోద్ది గారె అన్నది. బెల్లం వేసినా చక్కెర వేసినా కానీ మంచిగా ఉడికిపోద్ది. ఈ కలర్లో రావాలండి, మంచిగా ఇలా రావాలి, అప్పుడు బాగుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఉడికిపోయినాయి. వీటిని తీసుకోవడం ఉందండి. ఇక మా వైపు అయితే ఎక్కువ ఇవే చేస్తామండి, చాలా బాగుంటాయని. ఫస్ట్ వేసినాక మారిపోయింది. ఇప్పుడు రెండో వాయి వేసుకుందాం. తీసుకున్నాగు
నేను ఫ్రీగానే వేసిన మంచిగా ఫ్రీగా ఉడికితే మంచిగానే ఫ్రీగా వేసిన. చూసారా ఫ్రెండ్స్, మంచిగా ఉడికిపోయిందండి. ఎక్కడ కానీ మెత్తగా ఏం తగలటం లేదు, మంచిగా ఉడికిపోయింది. వేడిగా ఉంది అంతే, మంచిగా ఉడికిపోయిందండి. ఇంతే ఫ్రెండ్స్, నేనైతే ఇలాగే చేస్తానండి.